మిడిల్ క్లాస్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ఎందుకంటే అందరూ చదివేది ఇందులోనే గాబట్టి, చదువుకోవడం అంటే పలకా బలపం పుచ్చుకొని చదువుకోవడం గాదండోయ్! అందరూ కూడా ఇంచుమించుగా మధ్యతరగతి వాళ్ళే ఎక్కువగా ఉన్నారనండి. ఇందులో అయితే మరి కష్టాలు, సుఖాలు, కన్నీళ్లు, బాధలు ఎన్నో ఉంటాయండి. అన్నిటితో పాటు అంతకన్నా మించి ఎక్కువ ప్రేమ కూడా ఉంటుంది. ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళు పంచుకుంటారు. ఒకళ్ళ ఆనందాన్ని ఒకళ్ళు పంచుకుంటారు. ఒకళ్ళ బాధని ఒకళ్ళు పంచుకుంటారండి. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి? బాగా డబ్బులున్నా సంతోషం ఉండదండి. అలాగే చేతిలో చిల్లుగవ్వ లేకపోయినా సంతోషం ఉండదు. బాగా డబ్బులుంటే సంతోషం ఎందుకుండదు పిచ్చి తల్లి అనుకుంటున్నారా? మరి దాన్ని కాపలా కాయడానికి మనకి రేయింబవళ్ళు సరిపోవు గదండీ! ఎన్ని రాత్రులని కాస్తాం చెప్పండి మనశ్శాంతి లేకుండా. అదే మధ్యతరగతి కుటుంబంలో ఉన్నామనుకోండి, మనం దాన్ని కాయడానికి ఏమీ నిద్ర లేకుండా గడపవసరం లేదులెండి. ఎందుకంటే ఇలా వస్తుంది మనీ, అలా దేనికో దానికైతే ఖర్చు పెట్టేస్తూ ఉంటాము. డబ్బులొచ్చినట్టే ఉంటాయండి. కానీ వాటికి వీటికి సరిపెట్టేస్తూ ఉంటాము. ఏంటోనండి మధ్యతరగతి ఇళ్లలో డబ్బులుండడానికి ఇష్టపడవేంటో మరి. అవి రాగానే వాటికి తగ్గ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. వచ్చిన వాటికన్నా ఈ ఖర్చులే ఎక్కువున్నప్పుడు మనం 4 రాళ్ళు ఎలాగా వెనకేయగలమండి? అలాగని వెనకేయకుండా ఉండనులేము. ఏదో విధంగా 4 రాళ్ళు సంపాదించాలని ప్రతి మధ్యతరగతి వాళ్ళకి ఉంటుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏదైనా కొనుక్కుందామంటే రేపు, రేపు అని వాయిదా వేసుకుంటూనే పెరిగేశానండి ఇప్పటి వరకు కూడా. నా విషయానికొచ్చేసరికి ఏదైనా సరే రేపని పోస్ట్‌పోన్ చేస్తాను. కానీ నా కళ్ళ ముందున్న నా వాళ్ళ కోసమైతే అది అప్పటికప్పుడు చేయాలనే చూస్తాను. తరగతి కుటుంబాన్ని లీడ్ చేసే ప్రతి తల్లి, తండ్రి కూడా పిల్లల కోసం, వాళ్ళ బాగోగుల కోసం, ఇంటి కోసం, ఇంట్లో ఉండే మనుషుల కోసం కష్టపడతారండి రేయింబవళ్ళు. ఆయన తెచ్చిస్తారు. ఈమేమో దానికి తగినట్టుగా అయితే ఇంటిని మొత్తం చూసుకుంటుంది. ఆమె గదండీ ఇల్లాలు. తరగతి కుటుంబాన్ని లీడ్ చేసే ఇల్లాళ్ళకి దండం పెట్టొచ్చండి. ఎందుకంటే వచ్చిందైతే తక్కువ, కానీ ఉండేవైతే చాలా ఎక్కువ. అదేనండి ఖర్చులు. ఇంటి ఖర్చులు, అలాగే హాస్పిటల్ ఖర్చులు, పిల్లలకి స్కూల్ ఫీజుల ఖర్చులు ఇవన్నీ కూడా భరించుకుంటూ ఇంట్లో వాళ్ళకి చక్కగా వండిపెట్టుకుంటూ నా వల్ల కాకపోయినా ప్రతీదీ తన వల్ల అవుతుందనే నమ్మకంతోటైతే ముందడుగు వేస్తుందండి. ప్రతి వారికి ధైర్యం చెప్తుంది. పిల్లలకవ్వచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళకవ్వచ్చు, ప్రతి ఒక్కరి బాగోగుల్ని చూసుకుంటుంది. తన గురించి కన్నా తన కుటుంబం గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుందండి మధ్యతరగతి ఇల్లాలు. ఏ ఫ్యామిలీలోనైనా ఈ బాధలు, కష్టాలు, కన్నీళ్ల గురించి మరి ఎంత అవగాహన ఉంటుందో నాకు తెలియదు గానీ, ఈ మధ్యతరగతి ఫ్యామిలీని లీడ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో గ్రిప్ ఉంటుందండి. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటుంది. అది లేకుండా ఈ కుటుంబాన్ని లీడ్ చేయడం అనేది అసాధ్యము. ఒక మాటలో చెప్పాలంటే ప్రతీదీ పోస్ట్‌పోన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమేనండి ఈ మధ్యతరగతి కుటుంబంలో ఉండే ముఖ్య లక్షణం. ఎందుకంటే ప్రతీదీ రేపు, రేపు, రేపు అనుకుంటూనే జీవితాంతం అలా బ్రతికేస్తూ ఉంటాము. ఎన్నైనా వాయిదాలు వేస్తాం గానండి, పిల్లలకు సంబంధించిన ఏదైనా కానీ ఇది వెంటనే జరిగిపోవాలని ప్రతి తల్లిదండ్రులు అయితే కలలు కంటూనే ఉంటారు. జీవితాంతం కూడా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై ఒక పొజిషన్‌కి వచ్చే వరకు కూడా వీళ్ళు అనుకున్నవన్నీ వాళ్ళ ద్వారా జరిగించుకుంటూనే ఉంటారు. జీవితంలో వాళ్ళు ఏమి సాధించలేకపోయారో పిల్లల ద్వారా దాన్నైతే సాధించడానికి సాయశక్తిలా కష్టపడేదే కదండీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క తల్లిదండ్రుల లక్షణం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.